ఈ సినిమాలో ఇతనేనండి హీరో. ఓటీటీ ప్లాట్ఫామ్కు సంబంధించి చేస్తున్న మూవీ అండి ఇది. రెగ్యులర్గా మన మూవీస్లో రిలీజ్ అవ్వదు ఈ మూవీ. ఓన్లీ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అండి. దానికి సంబంధించిన మూవీ షూటింగ్ అండి ఇది. షూటింగ్ సంబంధించిన చిన్న క్లిప్స్ రెగ్యులర్గా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షూటింగ్ చూస్తూ ఉండటానికి అందరికీ అవ్వదు కదండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి క్లిప్స్, షూటింగ్ షార్ట్స్ చూపించడానికి జరుగుతుందండి. ఇది బూత్ బంగ్లాలో షూటింగ్ జరుగుతుందండి. అయితే సినిమా పేరు ఇంకా పెట్టలేదండి. ఈ సినిమా ఎలాంటిదంటే సస్పెన్షన్ థ్రిల్లర్ సినిమా అండి ఇది. ఇలాంటివి ఎక్కువగా జీ తెలుగులోనే వస్తూ ఉంటాయి. బహుశా ఇది కూడా జీ తెలుగుకి అయి ఉండొచ్చు. దానికి సంబంధించిన వీడియో అండి ఇది. ఈ సినిమాలో హీరోయిన్ ఈవిడేనండి. ఈమె పేరు నిషా శెట్టి ఏదో ఉందండి. పేరైతే నిషా అని అన్నారు. సో టోటల్ 4 మెంబర్స్ ఉంటారు మొత్తం. షూటింగ్ మొత్తం ఎక్కువగా వాళ్ళతోనే నడుస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్కి సంబంధించింది. బూత్ బంగ్లా అంటే లొకేషన్ అండి ఇది. ఈ లొకేషన్లో ఇక్కడ పెద్ద పెద్ద షూటింగ్లు, పెద్ద పెద్ద హీరోస్ల షూటింగ్లు జరుగుతూ ఉంటాయండి. అలాగే ఈ షూటింగ్ కూడా ఇది అండి. షూటింగ్ అంటే ఇలాగా కెమెరామెన్ చూశారండి, వ్యాన్ పైన కెమెరా ఎక్కించి అందులోంచి షూట్ చేయటం కోసం. ఇలాంటి కష్టాలు ఉంటాయండి. సినిమా చూడటం అంటే మామూలు విషయం కాదు. చూసిన వెంటనే ఏం బాగోలేదని అంటారు. అది కాదండి విషయం. ఇక్కడ ఎంత పని చేస్తున్నారో, ఎంత వర్క్ చేస్తున్నారో, దానివల్ల ఎన్ని కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నారనేది ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒరిజినల్ వాయిస్ ఓవర్ అండి. సో రికార్డింగ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వటం వల్ల కొంచెం లొకేషన్లో జనరేటర్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. మీకు ఆ క్లారిటీ తెలియడం కోసం ఆ క్లిప్ని అలాగే ఉంచాను. ఇలాగా షూటింగ్లలో అనేక రకాలుగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అదే అంటే రిస్క్ షాట్లు చేస్తూ ఉంటారు. ఇలాగా అవన్నీ చూపించడం జరుగుతుందండి. ఇది బూత్ బంగ్లా అనేది బాగా ఫేమస్ షూటింగ్ స్పాట్ అండి ఇది. ఇందాక చెప్పినట్టు చాలా పెద్ద పెద్ద హీరోలు అవి మహేష్ బాబు గారు, చిరంజీవి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్. ఇప్పుడు అఖిల్ షూటింగ్ సెట్ వేసారు అందులో ఇంకో చోట. ఇక్కడ లక్ష్మణ్ గారు చూస్తున్నారుగా, అతను కూడా ఇందులో ఆర్టిస్టు. లక్ష్మణ్ గారు మీకు గుర్తే ఉంటుంది. ఈ ఆర్టిస్ట్ను గుర్తుపెట్టుంటారు మీరు. మీకు తెలిసిన ఆర్టిస్టే. ఇతను కూడా ఉన్నారు ఇందులో. షాట్లోకి వెళ్ళే ముందు రెడీ చేస్తున్నారండి. తనకి టచ్అప్ చేసి, టచ్ అయిపోయిన వెంటనే మళ్ళీ షాట్లోకి వెళ్ళిపోతారు తను. డైరెక్టర్ గారు అండి ఈయన. డైరెక్టర్ గారు మానిటరింగ్ చేస్తున్నారు. ఆ ఎదురుగా పక్కన హీరోయిన్ గారు కూర్చున్నారు. కెమెరామెన్ పైన ఉన్నారు. ఇవన్నీ కంట్రోల్ చూసుకొని చేసిన తర్వాత షూటింగ్ యాక్షన్ చెప్తారు. ఇవండి ఈరోజు షూటింగ్ విశేషాలు. సో ఈరోజు జరుగుతున్న సీన్స్ అవి. ఇందులో ఈవిడ కూడా ఒక ఆర్టిస్టు. తను ఆర్టిస్టు అంటే పోలీస్ ఆఫీసర్ అండి తను. ఇవి అండి ఈరోజు సంబంధించిన షూటింగ్ విశేషాలు. సో మరొక వీడియోతో మళ్ళీ ఒక షూటింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను.